హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అఫీషియల్ ఛానల్. ఏంటి రోజు ఇంట్లో పనులు అవన్నీ చూపించే లక్ష్మి వాళ్ళ ఏంటి ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటున్నారా? నేనైతే భీమవరంలో ఉన్న కాటి అంకం తల్లి గుడికి అయితే వెళ్ళాము. అక్కడైతే మా ఆడబిడ్డ వాళ్ళైతే ఉన్నారనమాట. పక్కనే గండూరు అనే ఊరిలో. వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ అమ్మవారికి అయితే 3 సంవత్సరాలకైతే కొలుపులు అయితే చేసేసుకుంటారు. ఇంకా తనైతే రాండి వదిన రాండి అని పిలిచింది. మేమైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇలా గుడి దగ్గర అయితే ఇలా వేషాలు అవన్నీ వేసేసుకుంటూ ఉంటారు. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఇలా వాళ్ళ పెద్ద బావగారు అయితే ఇలా వేషం అయితే వేసేసుకున్నారు. అంటే పాప వేషం అని అంటారనమాట వారిని. ఇక్కడ మా ఆడబిడ్డ కొడుకు కూడా ఇలా అమ్మాయి ఎలాగైతే రెడీ అయిపోయి ఇలా వేషాలు అయితే వేసుకున్నారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు అయితే ఇలా పోతుల్ని కానీ ఇలా వాటిని అయితే తెచ్చేసుకుంటారనమాట. ఇంట్లో పూజ అయితే చేసేసుకొని మనకు తెలిసిన వారు కానీ అలా అందరం పిలిచేసుకొని ఇలా అందరి చేత కొబ్బరికాయ అయితే కొట్టించేసుకొని సాంబ్రాణి అయితే వేసేసుకొని అందరైతే దండం పెట్టేసుకుంటారు. తర్వాత ఏంటంటే ఆ పాప వేషాలు వేసిన కాళ్ళు కానీ మన చుట్టాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు వేయాలి అనుకుంటే వాళ్ళు డ్యాన్స్ అయితే ఇలా వేస్తూ ఉంటారు. ఆ డప్పులతోటి సౌండ్ తోటి అయితే అమ్మవారి దగ్గరికి అయితే నడిచి వెళ్తారనమాట. కొంచెం దగ్గరలోనే ఉంటుంది, పక్కనేనమాట గుడి. అలా వీళ్ళొక్కళ్ళే కాదు, ఊరు మొత్తంలో ఎవరికైతే ఇలా ముక్కోటం ఉంటుందో అలాగే కొలుపులు అయితే ఎవరెవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ అయితే ఇలా చేస్తారనమాట. అలా కొంతమందికి అయితే కలిసి వెళ్తారు, ఇంకొంతమంది ఏంటంటే ఎవరిది వాళ్ళు అయితే సపరేట్గా వెళ్ళిపోతారనమాట. అలా భీమవరం దగ్గర ఉన్న ఊర్లే కాదు, చాలా చోట్ల నుంచి అయితే ఇలా మొక్కు అయితే మొక్కుకొని చాలామంది అయితే పోతులను అయితే తీసేసుకొని వస్తారనమాట. నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే వీళ్ళు ఇలా మామూలుగా ఆ వేషాలు ఏంటి అని అంటారంటే పాప వేషాలు అంటారనమాట. నాకు తెలియదు, నేనైతే పెళ్ళైన తర్వాత నుంచి నాకైతే తెలుసు అనమాట. నేను వీళ్ళ దగ్గర చూడటమే, నా పెళ్ళైన దగ్గర నుంచి నేనైతే అమ్మాయి పిలుస్తూ ఉంటుంది, నేను వెళ్తూ ఉంటాను. అమ్మాయి పిలిచినప్పుడు ఇలా వెళ్ళి చూస్తూ ఉంటుంటే ఆహా ఇలా వేస్తారు అలా అని నాకు అనిపించేసింది. ఇలా డెకరేషన్ అయితే గుడి దగ్గర ఇలా ఉంటుంది చూసారా, ఎంతమంది ఇలా వేసుకొని వస్తున్నారు. అసలు అమ్మవారిని చూసినట్టే ఉందన్నమాట. నేను వీడియో తీస్తుంటే అమ్మవారు చూసినట్టు అనిపించింది నాకు. నిజంగా వాళ్ళు మగవాళ్ళు అని మనకు అనిపించదు అనమాట. అంతగా గెటప్లు అయితే వాళ్ళు వేసుకున్నారు. నాకైతే చూస్తూ ఉండాలనిపించింది. మేమైతే గుడి దగ్గరికి వెళ్ళే లోపు అయితే 10:30, 11 అయితే టైం అయిపోయింది. అసలు ఫుల్ జనం ఉన్నారనమాట. పైగా ఇలాంటి ఇక్కడ వేషాలు అయితే వేసేసుకొని వాళ్ళైతే డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు డప్పులకి. సర్లే అని చెప్పి ముందైతే కొబ్బరికాయ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడ విగ్రహం కానీ అలాంటివి అయితే ఏం లేవు. పెద్ద కుండ అయితే పొంగల్ చేసి అలా పెట్టేశారు నైవేద్యంగా. నాకైతే తెలిసినంత అయితే నేనైతే చెప్పాను. నేను కానీ పిల్లలు కానీ అయితే చాలా భయపడిపోయాము. ఇదిగో ఈ వీడియో నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా తీశాననమాట. మేము అలా గుళ్ళో దండం అయితే పెట్టేసుకొని ఇలా బయటకైతే వచ్చాము. ఇక్కడ ఈ వీడియో చూడంగానే పిల్లలైతే దడుచుకొని నా మీదకైతే వచ్చేసారు. నిజంగా నాకు కూడా చూస్తూ ఉంటే అసలు నాకు వీడియో తీస్తున్నాననే కానీ అలా చూస్తూ ఉండిపోయానన్నమాట. ఎప్పటికీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకు అదొక భయంగా ఒళ్ళంతా ఏదో షివరింగ్గా అనిపించింది. అసలు వీడియోస్ అసలు తీయలేకపోయాను నేను. అలా అయితే ఇంటికి వెళ్ళిపోయి తెల్లారైతే వచ్చేసాము మేము. అలా వచ్చేటప్పుడు ఏంటంటే మా ఆడబిడ్డ అయితే ఇలా కొంచెం అయితే గోరింటాకు పంపించిందనమాట. ఇవైతే గుళ్ళో కొట్టిన టెంకాయలుండి అలా అయితే వచ్చేసాను. నేనైతే ఏ వీడియో తీయలేదు, నాకైతే చాలా భయం అనిపించింది. అంతనే కాదులేండి, ఇక్కడికి వెళ్ళిన కెమెరా ఫియర్ అయితే నాకు చాలా ఉండేది. ఎందుకంటే ఒక ఫోటో తీసుకోవాలన్నా ఒక వీడియో తీయాలన్నా నాకైతే జనంలో ఏదో తెలియని ఫీలింగ్, తీయాలన్నా అస్సలు నేను తీయలేను. కొంచెం కొంచెం అయితే తీసాను అనమాట. గోరింటాకు అయితే తెచ్చేసుకున్నాను కదా, గోరింటాకు బాగా పండాలి అని అనుకుంటే మాత్రం ఇలా కొంచెం పంచదార, నిమ్మకాయ, అలాగే మనం చింతపండు, కొంచెం పెరుగు అయితే వేసి మిక్సీ పట్టుకోండి, చాలా బాగా పండుతుంది. ఊరికలా నేను మిక్సీ వేసేటప్పుడే తీసాను, కానీ చాలా బాగా పండింది. అలా గోరింటాకు అయితే వేసేసుకొని ఇంట్లో పని అయితే చేసేసుకుంటున్నాను. టీ కూడా పెట్టేసి నేనైతే తాగేసాను అనమాట. శ్రీవల్లి అయితే స్కూల్ నుంచి వచ్చింది. తనకైతే గోరింటాకు పెట్టి నేను కూడా గోరింటాకు అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే బుధవారం రోజు వీడియో అండి.
మనకి ఆకు చూసేటప్పుడు చాలా అనిపిస్తుంది, కానీ మిక్సీ వేసినాకైతే కొద్దిగా అనిపిస్తుంది. అసలు చూసారా, కొంచెం అయిందనమాట గిన్నెలో. ఇంక ఇది నేను, శ్రీవల్లి, మా అత్తయ్య, అలాగే మా మరిది కూతురికి కూడా పంపించాను అనమాట. ఇంకా మేమందరం పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఒకరోజు, అంటే గురువారం తప్పించి శుక్రవారమే కదా వరలక్ష్మి వ్రతం, ఒక్కరోజే ఉంది కదా, అందుకని అయితే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే శ్రీవల్లికి అయితే పెట్టాను అనమాట. తనకైతే ఇంకెలా పండింది. ఇంక నాకంటే నాకు అసలు అంత నల్లగా అయిపోయిందంటే గోరింటాకు చాలా నల్లగా అయిపోయింది. ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను నేను. ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను అనమాట. నేను తీసిన వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే నా గాజులు మీకు ఎలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో కూడా కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.